మీరు అట్లా కాదు సరే వాళ్ళ పార్టీ టికెట్లు ఇస్తారా లేకపోతే కొంతమంది ఈరోజు ఢిల్లీకి రాకరా సరే ఇదంతా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఏదో డౌట్లు ఉన్నాయి, వైసీపీ సెక్షన్లు ఉన్నాయి, ఐపీసీ కాదు కాబట్టి ఆ వైసీపీ సెక్షన్లు ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళందరూ మార్చమని అడుగుతూ వాళ్ళు కంప్లైంట్ చేశారు. దీనికి మీరు ఇంత ఉలిక్కిపడి ఎందుకు ఇంత కంగారు పడిపోయి ఇంతకు వాళ్ళ మీద ఇంత దాడి చేసే పరిస్థితి వచ్చింది బీజేపీ మీద? అట్లా కాదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్, మీరు సీనియర్ జర్నలిస్టు. 2014లో ఇదే సేమ్ ముగ్గురు పార్టీలు కలిపి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకున్నారు, రాజకీయాలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అని అడుగుతున్నా సూటిగా ప్రశ్న. ఇప్పుడు 2024లో మళ్ళీ సేమ్ ఇదే అలయన్స్ వచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పరు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పంచుకున్నప్పుడు అసలు మామూలుగా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నది ఏంటంటే ప్రత్యేక హోదా కనీసం రిక్వెస్ట్ చేయాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కడైనా నోరిప్పారా? లేదా కనీసం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని కనీసం రిక్వెస్ట్ చేయాలి కదా మోడీ గారిని. అసలు ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చెప్పకుండా ఏదో రకరకాల మా పార్టీ మా ఇష్టం, మేము అవసరమైతే మేము బాబు పార్టీలో మేము కలిసిపోతాం, మా టికెట్లు వాళ్ళే ప్రకటించుకుంటారంటే మీ ఇష్టం. ప్రజలు మీకు ఎలాగ బుద్ధి చెప్తారు? 2014కిను ఇవాళ 2024కి పెద్ద తేడా ఏం లేదండి. మీరు వచ్చి ఏం చేస్తారో చెప్పకుండా మీరు వచ్చి సర్లే చూద్దాం, అది కూడా చూద్దాం ఎవరికి బుద్ధి చెప్తారో, ఎవరిని పక్కన కూర్చోబెడతారో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను సైలెంట్ కూర్చుంటా. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు దయచేసి. మీరు మాట్లాడితే మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఒకటి రజనీ అన్న, ఆయన ఏంటంటే ఇంకా రన్నింగ్ కామెంటరీ. ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నానన్న, ఇప్పుడు నిఖార్స్ అయినా నాకు తెలిసి బీజేపీ అంటే ఒక సిద్ధాంతాలు, ఒక పద్ధతి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవాళ పురంధరేశ్వరి గారు ఏ పార్టీల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎన్టీ రామారావు గారు గురించి అంత గొప్పగా మాట్లాడింది. నేను చాలా తప్పు చేశాను, మా నాన్నకి తప్పు చేశాను. పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడుకి వదిన కావటమే నేరమా, లేకపోతే ఇంకా ఎందుకు ఆమె మీద అటాక్ ఎందుకు? నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్టీ రామారావు గారు కూతురు, అప్పుడు పురంధరేశ్వరి గారు చెప్పారు ఎపిసోడ్స్ గురించి. మా నాన్నకి నేను ఎలాగ ద్రోహం చేశాను, మా నాన్నకి నేను చాలా జీవితంలో మర్చిపోలేని ఇది చేశాను అని వాళ్ళు మా నాన్నగారి గురించి అన్నట్టు చెప్పింది అమ్మ. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, అక్కడ కేంద్ర మంత్రివర్యుల కింద చేశారు. దాని తర్వాత బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాల కింద వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ అలయన్స్కి పోయారండి. అలయన్స్కి పోయినప్పుడు అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టికెట్ల ప్రకారంగా మొత్తం అందరికి టికెట్లు ఇస్తా ఉన్నారే. ఇప్పుడు ఇవాళ నిజంగా బీజేపీలో గతంలో మా చిన్నతనంలోనే సోమవీర్రాజు గారు ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు. ఒకసారి ఆగండి, మీరు మాట్లాడండి, లేకపోతే మాట్లాడండి. మీరు అర్థం లేని నేను చెప్పేది వినేది. నేను ఇందులో తప్పేం మాట్లాడాను? నేను ఇందులో తప్పేం మాట్లాడాను? కాంగ్రెస్ పార్టీలో లేదా ఎన్టీ రామారావు గారి గురించి నేను పశ్చాత్తాపడ్డానని చెప్పింది వాస్తవం కాదా? కాదు, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడినప్పుడు ఆమె పశ్చాత్తాపడ్డం వాస్తవం కాదా? మీడియా ముందు మాట్లాడారు, నేను అన్ని గుర్తు చేస్తుంటే మీకెందుకండి ఉలికి పడతారు? మీరెందుకు ఉలికి పడతారు? ఎన్టీ రామారావు గారి గురించి అన్యాయం చేశాను, మోసం చేశాను మా నాన్నగారికి, మా నాన్న కాదు, నేను కావాలంటే వీడియో ప్లే చేస్తాను, చేస్తాను. మా నాన్నగారికి నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను ఆమె చెప్పిన మాటలే. ఆమె చెప్పిన మాటలే ఒకసారి మార్ఫింగ్ ఏంటంటే యూట్యూబ్ లో వెళ్ళి చూస్తే మీకు కనబడుతుంది.
ఏందండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేయగలుగుతారు వైసీపీ వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు తిమ్మిని బొమ్మని చేయగలుగుతారు వైసీపీ వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు మీరు అన్నిట్లో అఖండులు మీరు అన్నిట్లో అఖండులు మీకెందుకండి భయము పురంధేశ్వరి గారు చూస్తే మీకెందుకు భయము పురంధేశ్వరి గారిని చూస్తే మీకెందుకు భయం చెప్పండి పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారిని చూస్తే మీకెందుకు భయము చెప్పారు మీరు పురంధేశ్వరి గారిని చూస్తే మీకెందుకు భయము చంద్రబాబు నాయుడు గారు వారు రాష్ట్ర అధ్యక్షురాలైన తర్వాత వైసీపీ చేస్తున్న అరాచకాలని ప్రశ్నిస్తున్నారని చెప్పి భయపడిపోతున్నారు వైసీపీ చేస్తుంటే అరాచకాలని ఆధారాలతో సహా చూపిస్తున్నారు కాబట్టి భయపడిపోతున్నారు పురంధేశ్వర్ గారిని చూస్తేనే భయపడిపోతుంది వైసీపీ అంత సీనే లేదు హలో మాస్టర్ అంత సీనే లేదు ఆవిడ చూసి వాళ్ళు పోటీనే రాజమండ్రిలో అంశం ఏంటంటే రాజమండ్రి ఎంపీ నుంచి ఉంటాను కంగారు పడకండి నేను అక్కడే ఉంటాను కంగారు పడకండి.